ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతే మాకు మంచి నిధులనిచ్చావు. తిరిగి ఉదయకాలంలో ప్రభా ఈ పాదాల సన్నిధికి వచ్చినకు వచ్చినందుకు వందనాలు. నీ వాక్యం నీ వెలుగులో నడుచుటకు నువ్వు ఇస్తున్న కృపను బట్టి వందనాలు. మేలేని స్వరం మా కోసం సన్నిధి ఉంచినాను. ఏసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయం. తీసినవా? చెప్పులు ఫస్ట్ దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు చెప్పులు వేసుకోకూడదు. నీ సహోదరుని ఎద్దు కానీ గొర్రె కానీ త్రోవ తప్పిపోవుట చూసిన ఎలా నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనిన అగత్యముగా వాటిని నీ సహోదరుని ఎద్దుకు మళ్లింపవలను. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడలను నీవును అతన్ని నెరగకపోయిన ఎడలను దాన్ని నీ ఇంటి తోలుకొని పోవాలను. నీ సహోదరుడు దాన్ని దోచుకొనవచ్చు వరకు అది నీ వద్ద నుండి వాళ్ళను. అప్పుడు అతనికి దాన్ని మరలా అప్పగింపవలను. అతడి గాడిదను గూర్చి వస్త్రమును గూర్చి నీవు అలాగనే చేయవలను. నీ సహోదరుడు పోగొట్టుకొనినది ఏదైనా నీవు దొరికిన ఎలా అతడు పోగొట్టుకొనిన దాని గూర్చి అలాగనే చేయవలను. నీవు దానిని చూసి చూడకున్నట్లుగా ఉండకూడదు. నీ సహోదరుని గాడిద కానీ ఎద్దు కానీ త్రోవలో పడి ఉండుట నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయం చేయవలను. స్త్రీ పురుషు వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషం ధరింపకూడదు. అలాగ చేయి వారందరూ నీ దేవుడని యెహోవాకు హేయు. ఒళ్ళు అయినను పిల్లలు గల పక్షిగూడు చెట్టు మీదనే గాని నేల మీదనే గాని త్రోవనే గాని నీకు కనబడిన ఎడల తల్లి నీ పిల్లనైనను గొడ్ల పిల్లనైనను దిగిపోయి ఉన్న ఎడల పిల్లలతో కూడి తల్లిని తీసుకొనక నీకును మేలు కలుగుతున్నట్లును. నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు అగత్యముగా తల్లిని విడిచి పిల్లని తీసుకొనవచ్చు. కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు దాని మీద నుండి ఎవడైనాను పడుట వలన నీ ఇంటి మీదకి అత్యాదోషము రాకుండాటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పెట్ట కూడా కట్టింపవలను. నీవు విత్తనము పైరులు నీ ద్రాక్ష తోట వచ్చబడి ప్రతిష్ఠితములు కాకుండానట్లు నీ ద్రాక్ష తోటలో విధమైన వాటిని విత్తకూడదు. ఎద్దులను గాడిదలను జత చేసి భూమిని దున్నకూడదు. ఉన్నవి జనపనారయు కలిపివేసిన బట్టలను వేసుకొనకూడదు. నీవు కప్పుకొని నీ బట్టల నాలుక చెంగులకు అల్లికలకు చేసుకునవలెను. ఒకడు స్త్రీని పెళ్లి చేసుకొని ఆమెను కూడిన తర్వాత ఆమెను వల్లక ఆమె మీద మానక క్రియలను మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఈ స్త్రీ నేను 10 గ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె యందు స్వాస్థ్యము నాకు కనబడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రుల ద్వారం అందులో ఆ ఊరి పెద్దల యొక్క ఆ చిన్నదాని కన్యత్వ లక్షణములను తీసుకొని రావాలను. అప్పుడు నీ చిన్నదాన్ని తండ్రి నా కుమార్తెను నా మనుషునికి పెళ్లి చేయగా ఇదిగో ఇతడు ఏమో నల్ల కాని కుమార్తె యందు కన్యత్వము నాకు కనబడలేదని అవమాన క్రియలను చేయదని ఆమె మీద నింద మోపి అయితే ఆ కుమార్తె కన్యాతనము గుర్తి తేలం
అని పెదవులతో చెప్పి పట్నపు పెద్దల ఎదుట బట్టలను పరచవలెను. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనుషుని పట్టుకొని శిక్షించి 100 వెండి రూకలు అపరాధముగా వాని యొద్ద తీసుకొని ఆ చిన్నదాని తండ్రికి ఇయ్యవలెను. ఏలైనగతడు ఇజ్రాయిరాలైన కన్యను అవమానపరిచి ఉన్నాడు. అప్పుడు ఆమెను అతనికి భార్య ఉండును. అతడు తాను బ్రతుకు దినములన్నిటిని ఆమెను విడవకూడదు. ఆ, 20 అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా దాని చిన్నదాని యందు కన్యక లక్షణాలు కనబడిన ఎడల వారు ఆమె తండ్రి ఇంటి ఎదుగు ఆ చిన్నదాన్ని తీసుకొని రావలను. అప్పుడు ఆమె ఊరి వారి ఆమెను రాళ్లతో చావగొట్టవలను. ఏలైనగా ఆమె తండ్రి ఇంట విచరించి ఇజ్రాయేలుతో దుష్కారం చేసిను. అట్లా ఆ చెడు తనమును మీ మధ్య నుండి మీరు పరిహరించరు. ఒకడు మగ నాలితో శ్రేయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరు అనగా ఆ స్త్రీతో శ్రేయనించే పురుషులను ఆ స్త్రీను చంపబడవలను. అట్లు ఆ చెడుతనము ఇశ్రాయేలులో నుండి పరిహరించుదురు. 23 కన్యక అయిన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించి ఎడల ఆ ఊరి దేవుని యొద్దకు వారిద్దరు తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయనందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనము వీళ్ళ నుండి పరిహరింతురు. అక్కడ ప్రదానం చేయబడిన చిన్నదాన్ని పొలంలో కలిసికున్నప్పుడు ఆ మనుషుని ఆమెను బలిమిపెట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావాలి. ఆ చిన్నదాన్ని మేమీ చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపం లేదు. ఒకడు తన పొరుగు వారిని మీదికి లేచి ప్రాణహాని చేసినట్లే ఇది జరిగినది. అతడు ఆమెను పొలంలో కలుసుకొనగా ప్రదానం చేయబడిన ఆ చిన్నది కేక వేసిన ఆమెను రక్షకుడు లేకపోయాను. ఒకడు ప్రదానం చేయడని కన్యకైన చిన్నదాన్ని కలుసుకొని ఆమెను పట్టుకొని ఆమెను స్నేహింపగా వారు కనబడిన ఎడల ఆమెతో శయనించిన వాడును ఆ చిన్న తండ్రికి 70 వెండి రూపకలించి ఆమెను పెళ్లి చేసుకునే వాళ్ళను అతడు ఆమెను అవమానపరచను గనుక ఆమె అతను బ్రతుకు దినములన్నిటను ఆమెను విడిచిపెట్టకూడదు. ఎవడునో తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు. తన తండ్రి తగిన కోకను విప్పకూడదు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ఇందులో 3 విషయాలు మనం చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఫస్ట్ నుంచి చూస్తే ఏంటిది? నీ సహోదరుని గొర్రె అయినను, ఎద్దు అయినను, మేక అయినను నీ కళ్ళ ముందుట ఇట్లా తప్పిపోతూ ఉంటే దాన్ని చూసి నువ్వు అలానే ఉండకూడదు. నీ సహోదరుడే కదా, మరి తనకి దారి తప్పి మంచిగా ఒక దారిలోనికి నడిపించాలని, తనకు అప్పచెప్పాలని చెప్పబడుకుంటూ వస్తుంది. ఈనాడు ఏం చేస్తూ ఉంటారు మానవులు? నా సహోదరుని ఎటుపోతే నాకేం అని కళ్ళ ముందే మనకు మన రక్త సంబంధులే మనకు అన్యాయం చేసిన వారుగా ఉంటూ ఉంటారు. ఇంకోటిది మరి ఇంకో విషయం, ఒక స్త్రీని, ఒక కన్యకను ఎవరైనా అవమానపరిస్తే మరి అతన్ని ఏం చేయాలంటే అతన్ని ఆమెకు రూకల్లిచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలని చెప్పబడింది. ఇంకోటిది, ఆమెలో కన్యత్వం కనిపించకుండా వ్యభిచారంగా ఉంటే ఆమెని రాళ్ళతో కొట్టి చంపాలని చెప్పబడుకుంటూ వస్తుంది. ఇలా ఈ అధ్యాయంలో చెప్పబడుకున్న మాటలు చూసుకుంటూ వస్తుంటే నాటి నుండి నేటి వరకు జీవితంలో ఎన్నో చూస్తూ ఉన్నారు. జనులు కట్టడి లేక తిరుగుతూ ఉన్నారు. మరి భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. ఒక
ఏజ్కి వచ్చేవారికి నా ఇష్టం నా రాజ్యం, నా తల్లిదండ్రులు ఎక్కడ పోతే నాకేంది అని లవ్ చేసుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాను. హద్దుబద్దులు లేకుండా తల్లిదండ్రులు గౌరవించలేకుండా తన ఇష్టారాజ్యంగా జీవించుకుంటూ వస్తూ ఉన్నారు. అందుకే గొడవలు, హింసలు, మరణాలు ఎన్నో సమస్యలు, భయము భక్తి లేకుండా జీవిస్తున్నారు. ఇంకా సెల్లు, మరి ఆన్లైన్ సెల్లు వచ్చిన కాంచి ఇంకా ఎక్కువైనా తన భర్త ఉన్నాక వేరే వాళ్ళతో చాటింగ్ చేసి కుటుంబంలో కలహాలు తెచ్చుకున్న కుటుంబాలు ఎన్నో చూస్తున్నారు. తన భార్య ఉండి కూడా ఇతరుల ఆఫీసు పరిచయం, ఇంకా 7 పరిచయం అయితే అలా చాటింగ్లతో కూడా మన ఇంట్లో గొడవలు సృష్టించుకున్న వారుగా ఉన్నారు. మరి పెళ్ళి అయిన స్త్రీ కానీ పురుషుడు కానీ ఇతర స్త్రీలతో పురుషులతో కానీ మరి వ్యభిచారం కానీ ఇట్లాంటివి చేస్తే దేవుని దృష్టికి పాపమని దేవుడు చెప్పాడు. నీ భార్య ఉంది కదా, నీ భార్యతో నువ్వు మంచిగా జీవించాలి, కానీ పాప దోషాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. స్త్రీ చేస్తుంది, పురుషుడు చేస్తున్నారు. అందుకే కుటుంబంలో కలహాలు ఏర్పడుతున్నాయి. తల్లిదండ్రులు సరి లేకుండా పిల్లలు కూడా చెడిపోవడానికి కారణమై ఉన్నారు. ఇష్టారాజ్యమైపోయినది. భర్త తెచ్చిపోయినాక మరి తన పురుషుడికి చూసుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారు కూడా ఉన్నారు. పిల్లల జీవితాలు పాడైపోతాయనే ఆలోచన జ్ఞానం లేకుండా మరి ఇలాను సమాజంలో ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. తన పవిత్రతను కాపాడుకోలేని జీవితాలు ఉన్నారు. పురుషుడు వివాహం అన్ని విషయంలో ఘనమైన జీవితాన్ని ధరింపచేసినాక మరి బ్రతికిన్నన్ని రోజులు పురుషుడు కానీ స్త్రీ కానీ తన భార్యను ప్రేమించే బుద్ధులై ఉన్న, కష్టం వచ్చిన, బాధ వచ్చిన, వ్యాధి వచ్చిన, మరణం అపాయం సంభవించిన మరణం వరకు తన భార్యను ప్రేమించాలి, మరణం వరకు తన భర్తను ప్రేమించాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, తన నీతిగా జీవించాలని దేవుని వాక్యంలో చెప్పబడుతున్నాడు. ఆన్లైన్లో మన తాత వాళ్ళ కుటుంబం ఏజీ వ్యక్తి, వారు వృద్ధాప్యంలో మొన్ననే చచ్చిపోయారు. భార్య భర్తలట చక్కగా వాళ్ళు జీవించుకుంటూ వస్తారు. కొడుకులు వచ్చారు, కోడళ్ళు వచ్చారు, మనవలు వచ్చారు. మరి ఒకరి కుటుంబంలో వాళ్ళు ఎట్లా జీవించారంటే ఆమె చెప్తూ ఉంది కోడలు, మా మామని కాదని మా అత్త ఎప్పుడు ఏది చేసుకునేది లేదు, ఇద్దరు కలిసి అన్నీ తినేదట, అన్నీ వండుకొని ఇద్దరు కలిసి ఇట్లా చేసేది అని వారు గొప్ప సాక్ష్యంగా ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే నాకు సంతోషపడిపించింది. వెనకటి కాలంలో వాళ్ళు అలానే జీవించారు. మనము ఆ ముసలామాట ఏమంటారు, కోడళ్ళ ముందు ఏది చేసుకుంటే వాళ్ళు చేయలేరని వాళ్ళు ఎట్లా ప్రయాసపడారు. అసలు వాళ్ళ గురించి చెప్పుకుంటూ వస్తుంటే నాకు ఈనాడు అలా జీవిస్తూ ఉన్నారు, అదే జీవించట్లేదు కదా. నిజమే, వెనకటి కాలంలో ఇప్పుడు నా తాత నాయనమ్మ కోసం కూడా మనం గురించి చెప్పుకుంటూ వస్తుంటే నాయనమ్మ అనేది చేపించుకొని సావద్దు బిడ్డ, ఇలా కళ్ళు నుండి తింటుండే చచ్చిపోవాలి, అట్లనే మంచి సాగు ఉంటుంది, కోడళ్ళతో బిడ్డలతో ఇలాంటివి చేయించుకొని సాగుతుందని ఆమె కోరుకునేది. నేను అనేదాన్ని, నువ్వు అట్లా అనుకుంటున్నావు కానీ నీకు దేవుడు అట్లే చేస్తాడు లేవే, నువ్వు ప్రార్థన చేసుకో, ఇప్పటి నుంచి అట్లా ప్రార్థన చేసుకో, నీకు ఆ టైం ముందు దేవుడు అలాంటి చావు ఇస్తాడే అంటే నిజంగా దేవుడు ఆమె ప్రార్థన విన్నాడేమో. నాయనమ్మ అసలు వండర్ఫుల్గా ఆమెకు జలుబు ఏమంటారు దడ అనేది ఉండదు. ఆమె అన్నం తినుకునే మూమెంట్లో ఆ దడ వచ్చినది, కథం ఆమె ఆన్ ది స్పాట్లో చనిపోయింది. నాకు చాలా ఆ రోజు నాకు కొంచెం గుర్తుకుంది. నాయనమ్మ చచ్చిన చావు నిజంగా అసలు వండర్గా చచ్చిపోయింది. ఆమె కోరుకున్న చావు దేవుడు ఇచ్చాడు అని అనిపించింది. తాత విషయంలో చూస్తే తాత ఏమనుకున్నా ఏం చేసింది మనకు తెలియదు, కానీ ఆయనకు మాత్రము మనం ఏ లోటు చేయలేము. బ్రతికినన్ని రోజులు ఆయన సహాయశక్తులు ఉన్నన్ని రోజులు వండుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయనకు మనము వండి ఇచ్చారు. ఏ రోజు ఆయనకి మరి సలన్నము పెట్టలేదు, ఉడుకుడుకనే తినేవి, 2 పూటలైనా
పొద్దునట్టు ఉడకను, సాయంత్రం ఉడకను. అమ్మ అంత గౌరవించి ఆయన కొట్టారు. బిడ్డలే ఆయనని నా తండ్రికి ఇలా చేశారు, నా తండ్రికి అలా చేశారు, గొడవలు పెట్టుకున్నాను. ఇంకా ఆస్తి సంపాదించలే, ఆస్తి గొడవలాగా అని తయారు. ఏ బిడ్డ కాడికి వెళ్ళినా కనీసం 5 రోజులు 2 రోజులు ఉండి రాలి. 2 రోజులు ఉండదు, ఏం ఆడ ఉండక అల్లునితో ఆ మాట నా బిడ్డతో కానీ ఇమ్మటే వచ్చి. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆస్తి సంపాదించారు. ఆస్తి తల్లిదండ్రులని కొడుకు చూసుకోలేడు అనుకుంటే, తల్లిదండ్రులు చూసుకుంటే మరి మరి అదైనా ఇచ్చేది కాదు. మనం ఇచ్చాము, చూసాము, అన్నీ చేసాము. వాళ్ళు ఆస్తి కోసం కొట్లాడి మరి తల్లిదండ్రులకి మన రక్త సంబంధాలకి చెడ్డ పేరు తెచ్చేవారుగా ఉన్నాం. మరి ఈనాడు సమాజంలో ఆస్తి కోసం కొట్లాడే వారి వ్యక్తులే ఉన్నారు. నా సొంత తల్లిదండ్రులే కదా, నా సొంత రక్త సంబంధులే కదా అని చూసుకుంటా ఇలాంటి గొడవలు అసలు తగాదలు ఉండదు. నా అన్నే కదా తింటేంది పోనీలే, బయట ఊరు తిన్నాడా అనుకుంటే ఏ గొడవ ఉండదు. అన్న అనుకున్నా మరి వచ్చిన ఆమె తన భార్య అంటదా, ఎందుకు ఆయన ఒక్కడే ఎందుకు తినాలని కథ పంచాయతీ సృష్టించబడుతూనే ఉంటాయి. ఇలాంటివి కుటుంబాలలో జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఉన్నాం. మరి కలిసిపోయేది ఎలా ఉంటుంది అంటే, సర్దుకుపోయేది అంటే భార్య కూడా తన భర్తలో ఏకీభవించి మాట్లాడినప్పుడే ఆ కుటుంబము ఏ గొడవలు లేకుండా ఉంటూ ఉంటుంది. గొడవలు ఎందుకు వస్తుంటాయి? ఒకరి మనసు ఒకరి సమ్మతంగా లేకుంటే గొడవలు వస్తూనే ఉంటాయి. నువ్వా నేనా అంటే కథం అయిపోయి పెద్ద పెద్ద ఏది ఉండదు ఆడ. నువ్వంటే నేను భర్తనా అంటే అయిపోయి, నువ్వంటే నేను ఆయన భర్తనా అంటే కొన్ని సందర్భాల్లో భార్య కోపం వస్తే భర్త మీద కరుస్తూ ఉంటుంది. ఏదో దాని కోపంతో వచ్చింది అన్నది ఇవ్వలేదు, కాము ఉండి తర్వాత ఉంటే అయిపోతుంది. నువ్వు అట్టంటావనే నేనేమన్నా అని ఎదురు మాట్లాడి చేస్తే కథ ఆడ ఒకటి కాదు తన్నులు గుద్దులు కొట్టుకునేటట్టు. ఓపిక లేని సహనం. భార్యను ప్రేమించిన వ్యక్తి భార్య ఏమన్నా తట్టుకుంటాడు. ఆమెకి ఇక ప్రేమతో పనులు చేస్తూ ఉంటాడు. అయ్యో ఇలా గొడవ అయింది, అయ్యో ఆమెకి కావాల్సిన ఏమైనా తిని ఉంటే తెచ్చి పెడుతూ ఉంటారు. అంత ప్రేమ అనేది ఉంటుంది. అది వారిలో ప్రేమ చూపించుకుంటూ ఉంటారు. ప్రేమ లేని కుటుంబాల్లో గొడవలు సృష్టింపబడతాయి. తల్లి కుటుంబాన్ని ప్రేమించేవారు, పిల్లల్ని ప్రేమించేవారు, వారికి ఎన్నో విషయాలు దాగి ఉంటూ ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లల గురించి తల్లిదండ్రులు చెప్పాలి, పిల్లలు తల్లిదండ్రుల గురించి చెప్పాలి. మా నాన్న మా అమ్మ అని ఇట్లా చెప్పుకుంటూ వెళ్తుంటే సంతోషం అనిపిస్తూ ఉంటాం. ఇప్పుడు మన ఇంట్లోనే చూస్తూ ఉంటాం, అమ్మ ఎంత అరిచినా నాన్న కాము ఉంటూ ఉంటాం. మనం ఉంటే నేను అనలేక మధ్యలో ఉండు, ఎందుకు అరుస్తావు అమ్మ కానీ మధ్యలో అంట నీ వల్లనే అట్లా ఆయన అట్లా తయారైందంటే. ఇప్పుడు గొడవకి మూడో వ్యక్తి అమ్మ అరిసి కాము ఉంటుండొచ్చు, కానీ వినేవారికి వేరే తిరిగి ఉంటుంది. ఇది అవసరమా అని నేను మధ్య నీ అలసు కట్టి ఆయన ఇంకెక్కువ చేస్తున్నాను అంట. అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. పిల్లలు ఉన్నప్పుడు అలా అయినా సరే వాళ్ళిద్దరూ అరుచుకున్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాం, రొటీన్ అయిపోతుంది. కానీ మానవులకి దేవుడు ఏం చెప్పాడు బైబిల్ అనుసారంగా, ఇంట్లో ఒకరు స్త్రీ కానీ పురుషుడు కానీ గొడవ చేసి సూర్య అస్తమించేలోపే ఆ కోపము ఆ వైర్యము ఉండదట, సమాధాన పడాలి. అంటే ఒక దినంలోనే అది సెట్ చేసుకోవాలి కదా. నువ్వు పొద్దునటి గొడవ మధ్యాహ్నం గొడవ రాత్రి గొడవ తెలియదు. నువ్వు రాత్రి గొడవ తెల్లారి వరకు మర్చిపోవాలి, ఇది మాట్లాడుకోవాలి. అలా సమాధాన పడాలని దేవుని వాక్యంలో చెప్పబడింది. ఎంత చక్కటి మాటలు, దేవుని మాటలు ఇందులో చూసుకుంటూ వెళ్తూ ఉంటాయి. మన నిత్య జీవితంలో జరిగే విషయాలే ఇందులో లిఖింపబడి ఉన్నది. అందుకే బైబిల్ చదివిన వ్యక్తి తన జీవితమే మారిపోతూ ఉంటుంది. బైబిల్ చదవకుండా చేసేది దుష్టుడైన అపవాది మరి ఎన్నో విధాల మనుషుల్ని పాడు చేస్తుంది. ఇది పట్టుకున్న వ్యక్తి తన జీవితం మారిపోతూ ఉంటాడు. అరే వాడు అట్లా అప్పుడులాగా లేడురా, మారిపోయిండ్రా అంటే మరి లేదో వచ్చిందిరా మార్పు. జీవం గల దేవుని నమ్ముకున్నాడు. మరి ఆయన మార్చేసే శక్తి
ఆయనకున్నాయి. గొప్ప దేవుడు కదా. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. వారికి ఉన్న గుణ లక్షణాలు వారు వారు మొక్కిన విగ్రహాలు వారు వంటి వారే అని చెప్పబడుకుంటున్నారు. నువ్వు ఏ దేవతలను మొక్కితే ఆ గుణ లక్షణాలే నీకు వస్తాయట. చూసావు? ఎవరు దేవుళ్ళు దేవతలు అనేవారు మరణించి తిరిగి లేవలేదు. వాళ్ళు అలా మిగిలిపోయారు. అందుకే వారు విగ్రహాలుగా స్థాపించారు, దండలు వేస్తారు. ఇప్పుడు దండలు సామాన్యంగా ఎవరికి ఇస్తారు? చనిపోయిన వారికి ఇస్తారు. ఏదైనా సన్మానం చేసేటప్పుడు దండలు వేస్తూ ఉంటారు. అంతేనా? అలానే ఉన్నారు. మన జీవితము దేవుడు మరణించి తిరిగి లేచాడు. మనం కూడా మరణించి తిరిగి లేచేవారుగా ఉన్నాం. మధ్యాకాశానికి ఆయన నమ్మిన బిడ్డలకి మనము ఆయనను ఎదుర్కొనే బంగారు కృపను మనకు అనుగ్రహించారు. దేవదూతల వల్లే మారిపోతుంటాం. మధ్యాకాశానికి కొనుక్కోబడుతుంటారు. ఆ లోకంలో 7 ఏళ్ళు మనకు గొప్ప విందు చేస్తూ ఉంటాడు. అయ్యో నా బిడ్డ, నా కోసం నువ్వు ఇన్ని బాధలు పడ్డావు. నీకు అదిగో నీ బంగారు ఇల్లు, ఈ లోకంలో నీ గుడిసి ఉండే కదా, చక్కటి బంగారు ఇల్లు కట్టాను అయ్యో అని దేవుడు మనల్ని పంపిస్తూ ఉంటాడట. కిరీటాలు కూడా ఉంటాయట. తిని తాగుట అందాలు యుగ యుగాలు అయా సంతోషం ఆనందం అనేది ఉంటాయట. ఈ లోకంలో మనం కష్టపడాలి. ఎందుకంటే కష్టము మానవునికి పెట్టుబడింది. మరి కష్టం చేసుకోవాలి. జీవనోపాధి శక్తిని, ఆరోగ్యం, బలమును ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు. చదువుకున్న వారికి బుద్ధి, జ్ఞానం, జ్ఞాపక శక్తిని ఇచ్చేవాడుగా ఉంటాడు. నేను గ్రూపుకి సిద్ధపడుతుంటాను. ప్రార్థన చేసుకొని చదువుతాట. ఏమని? ప్రభాని ఇది చదువుతున్నాను, జ్ఞానం, జ్ఞాపక శక్తిని, కృపను దయచేయండి. ఎగ్జామ్లో ఒకవేళ ఇది వస్తే నేను రాసే భాగ్యం దయచేయి ప్రభా అని ప్రార్థన చేసి నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకు? దేవుడు మనకు అసాధ్యమైనది సాధ్యపరుస్తూ ఉంటాడు. ఆయన అద్భుతమైన కార్యములు చేసేవాడు. ఆయనపై మనం ఆధారపడినప్పుడు ఆయన ఆశ్చర్య కార్యములు మనము చూడగలం. మన స్వశక్తితో మనం ఏం చేసినా అది ఫలించిన మన శక్తికి ఉన్నంత సామర్థ్యంతోనే పోరాడుతూ ఉంటాం. ఆ తర్వాత శక్తి హీనైపోతే డౌన్ అయిపోతాం. అంతే. దేవుడిపై ఫస్ట్ మనం ఆధారపడాలి. అప్పుడే ఆయన క్రియలు మనం చేసేవారుగా ఉంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకుందాం. కలుముసు మమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్న మా యేసయ్య, తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరచాం. నీ చక్కటి వాక్యోపదేశం మా వెనుకిడిలో ఉంచినందుకు ఈరోజు పరిశుద్ధ దినంలో నిండి వెళ్ళాలి. మమ్మల్ని మా హృదయాలను సిద్ధపరచాలి. అయా నీ దాసుని సిలువ చేత మరుగుపరచాలి. ఎవరితో ఏ విధంగా మాట్లాడి నువ్వు ఉద్దేశించావు ప్రభా. నీ మెల్లిన స్వరం ఏ సింహాసనం నుండి విడుదల దయచేయాలి. ప్రతివాడు నీ మెల్లిన స్వరం వినివారుగా ఆయుధపరచాలి. శరీరానుసారులు శరీర క్రియలు చూస్తారు కానీ ఆత్మీయ క్రియలు చూస్తారు. ఆత్మీయ సంఘంగా కట్టబడే కృపను ప్రతి విధ ఆటంకాన్ని తీసుకుని అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయాలి. ఇంతవరకు నా కుటుంబం పట్ల నువ్వు చేసి వస్తున్న మేలులన్నిటి బట్టి ఉన్నాను. ముఖ్యంగా నా భవిష్యత్తు ప్రభావ మీ చిత్తమే మా ఇల్లు జరిగించండి. సమకూర్చండి, సహాయపడండి. జాబుల విషయంలో మార్గం సరళపరచండి. నీ నామని ఘనత తెచ్చుకోండి. మేము నీపై ఆధారపడ్డాం ప్రభావ. సహాయపడండి. సాతాను కుతంత్రాల నుండి మమ్మల్ని కాపాడండి. పాప ఊపిలో చిక్కకుండా కాపాడండి. ప్రతిదిని జ్ఞానం, బుద్ధిని, వివేక హృదయాన్ని మాకు అనుగ్రహించండి. తమ్ముని నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాం. రాని జ్ఞాపకం వారి బిడ్డల భవిష్యత్తు చిత్తమే వారి ఎలా జరిగించండి. త్రుటి లేకుండా కాపాడండి. వారికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం తీర్చండి. వారికి ఉన్న అక్కర్లు తీర్చండి. బిడ్డలు వర్ధల చేయండి. భవిష్యత్తు వారిని దీవించి ఆశ్రయించాలని కోరుకోండి. ఇలా నాకు సంబంధం నాకంటూ పరిచయమైన వారు ఫ్రెండ్స్ని ఇలా ప్రతి ఒక్కరిని నీ కృపగల హస్తంలో కప్పుజు. నన్ను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ నా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక.